అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అత్తమ్మ చేసిన ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం మేము 1 కేజీ చేప తీసుకుని శుభ్రం చేసుకుని ముక్కలు కట్ చేసుకున్నామండి. ఈ ముక్కలకి ఉప్పు పసుపు రాసి 10 నిమిషాలు పక్కన పెట్టుకుని వాష్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది ఉండదు, కర్రీ బాగుంటుంది. మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. రాళ్ళుప్పు 3 స్పూన్లు, కారం 4 స్పూన్లు, పసుపు 1 స్పూను, అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ మామిడికాయ వాడుతున్నానండి, అందుకనే చింతపండు కొంచెం తక్కువ తీసుకున్నాను. 4 మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి, పెద్ద సైజు మామిడికాయ ముక్కలు. చిన్నదైతే మామిడికాయ మొత్తం తీసుకోవాలి. కొత్తిమీర కొంచెం, అలాగే కరివేపాకు కొంచెం, బెండకాయలు 4, పచ్చిమిర్చి ఒక 8 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇప్పుడు మసాలా దినుసులు చూద్దాము. అల్లం 2 ఇంచులు, వెల్లుల్లిపాయలు 15 రెమ్మలు, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, నాకు మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఒక దాకలో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఒక 2 మినిట్స్ చాలు, 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 8 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటిగా ఫ్రై అయిన మసాలా మీద పేర్చుకోవాలండి. ముక్కలు విడిపోకుండా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన పేర్చుకోవాలండి. అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి. దీని ప్లేస్లో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే 4 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాక గరిటె పెట్టకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. ముక్కల్ని ఒకసారి 1-2 సార్లు అలా కలుపుకుంటే మనం వేసుకున్న ఉప్పు కారం అవి కిందకు దిగుతాయి అన్నమాట, మొత్తం కర్రీ అంతా పడతాయి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ బాయిల్ చేసినాక ఇప్పుడు నేను చింతపండు పులుసు యాడ్ చేస్తున్నానండి. చింతపండు పులుసు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇప్పుడు కర్రీ మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. చూసారు కదండి, చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఆయిల్ చూసారా ఎలా పైకి తేలుతుందో. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు నేను కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నాను.
మూత పెట్టి 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నానండి. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటమే. చూశారు కదండి, ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.